చలిపులి పంజాతో తెలుగు రాష్ట్రాలు వణుకుతున్నాయి. ఉదయం 10 గంటలవుతున్నా చలి తీవ్రత తగ్గకపోవడంతో జనం అవస్థల పాలవుతున్నారు. ఇక ప్రయాణికులు సమస్యలతో సతమతమవుతున్నారు. మరోవైపు మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా విసురుతోంది. రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పతనమవుతున్నాయి. దీనికి తోడు శీతలగాలులు వీస్తుండడం జనాల్ని బెంబేలెత్తిస్తోంది. ఉదయం 10 గంటల వరకు రోడ్లపై పొగమంచు కురుస్తోంది. దీంతో ఉదయం పూట బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్నారు. మరోవైపు పగటిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చల్లని వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 2-3 రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. ఆ తర్వాత సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. డిసెంబర్ ఆఖరి వారం నుంచి చలి తీవ్రత పెరగడంతో పాటు శీతల గాలులు వీస్తాయన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు ఏపీలోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలు చలికి గడ్డకట్టుకుపోతున్నాయి. 14 డిగ్రీల కన్నా తక్కువగా ఉష్ణోగ్రతలు పతనమవుతున్నాయి. దీంతో బయటికి రావాలంటే జనం వణుకుతున్నారు. అరకు, ఏజెన్సీ ప్రాంతాల్లో పొగమంచు కురుస్తోంది. రోడ్లపై రూట్ కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరో 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని, జనం జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో శీతల గాలులతో చిన్నారులు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. దగ్గు, జలుబు, జ్వరాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. మరోవైపు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.